రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఎస్సీలోని గ్రూపుల వారీగా దీని ఫలాలు అందుతాయని తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై నిబంధనలపై, తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు సవరణలపై పరిపాలనా శాఖ జీవో ఉత్తర్వులు జారీ చేశాయి. సోమవారం నుంచి వెలువడే నియామక ప్రకటనలకు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో, దేశమంతటా వాడవాడలా కూడా ఈరోజు చక్కగా మరి ఆయన జయంతోత్సవాలని చాలా ఘనంగా గొప్పగా జరుపుకోవడం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈరోజు ఉదయం చిన్న ట్యాంక్ బండ్ దగ్గర, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఘనంగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మేము గత నెల రోజుల నుంచి, దాదాపు 25 రోజుల నుంచి కూడా మేము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాలలో, అలాగే మన కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ఈ పాదయాత్రలు చేసుకుంటూ ఈ దేశానికి, రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి అంశాల మీద, అట్లనే బీజేపీ విధానాల మీద కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, వాళ్ళు చేస్తున్న మోసపూరిత విధానాలని కూడా ప్రజలకు తెలియజేయాలని, మన రాజ్యాంగాన్ని అట్లనే మన అంబేద్కర్ గారిని కూడా అవమానించేటటువంటి విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఏంటంటే, రాజ్యాంగం రాసినప్పుడు బీజేపీ నాయకులు ఎవరు పుట్టాలి, ఎక్కడా తిరగలేదు. రాజ్యాంగాన్ని మారుస్తానని ఒక నిదానం చెప్పినందుకు మాకు అందరికీ భయం వేసి కాంగ్రెస్ పార్టీ ముందుండి అందరినీ పలుకున్నాం, లేపుతున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నది, అసలు ఏం రాశారు? పెద్ద పెద్ద మేధావులు రాజ్యాంగం రాశారు, అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఏదో చేంజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది కాకుండా జనాలకి తీసుకుపోతున్నాం. వీళ్ళంతా దొంగవారం చేస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ అన్ని రకాల అందరూ ఆలోచించి రాశారు, అప్పుడున్న పెద్ద పెద్దలు రాశారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చీకటి ఒప్పందంతో చేసుకొని ఏదో దొంగ ప్రయత్నాలు చేస్తుంది, రాజ్యాంగం మార్చాలని చెప్తుంది. ఈ విషయాన్ని జనాలలో ఇంటింటిపై గడప చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పేదల కోసం అన్ని రకాలుగా అన్ని పథకాలు చేస్తున్నది. ఈ పథకాలతో కాకుండా వీళ్ళు చేసే దొంగ వరాలు కూడా మేము చెప్తున్నాం. జనాలకు ఏంటంటే ఇంటింటికి పోయి సన్నబియ్యం ఇచ్చారు, కరెంట్ బియ్యం అన్ని చెప్పుకుంటా ఈ నినాదాలు కూడా తీసుకొస్తున్నాం. అందరికంటే జై రేవంత్ రెడ్డి అన్న, జై సీఎం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ గారికి నినాదాలు చేస్తూ మనం ఈరోజు డివిజన్లో కానీ తిరగడం జరిగింది. అంబేద్కర్ గారు ఈరోజు జయంతి సందర్భంగా మనం చేసిన ఈ జై భీము, జై భీము, జై భారత్, జై సంవిధాన్ అనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించినందుకు మనం ఈరోజు ఈ విధానాన్ని మనం తీసుకొని ప్రతి గడపన, ప్రతి వాడన, ప్రతి చోట మనం ఈరోజు ఈ నినాదాన్ని ఎత్తుకొని అంబేద్కర్ గారిని ఎందుకు అవమానించారు, వారు రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ జై భీము, జై అనే ఈ నినాదాన్ని తీసుకొని తిరగడం జరుగుతుంది. ఇది ఆగదు. అంబేద్కర్ గారిని అవమానించినందుకు తప్పక క్షమాపణ చెప్పాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాము. అంబేద్కర్ గారిని అవమానించినందుకు తప్పక క్షమాపణ చెప్పాలి వాళ్ళు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గొప్ప ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి చోట ఈ నినాదాన్ని వినిపించాలని పిలుపునివ్వడం జరిగింది. అదే మేరకు ఈరోజు 28వ డివిజన్, 29వ డివిజన్లో కూడా మేము ప్రతి గడప, ప్రతి చోట తిరిగి ఈ నినాదాన్ని మేము తలెత్తడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి కష్టాలు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు. ఈరోజు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని తెలియజేయడానికి సన్నబియ్యం ఇస్తున్నారు, బస్సులు ఈరోజు ఫ్రీ బస్సులు ఇచ్చారు, తర్వాతకి గ్యాస్ ఇచ్చాడు, తర్వాతకి ఏది ఇవ్వలేదు అనేది లేదు. 6 గ్యారంటీలలో ప్రతి గ్యారంటీని మన రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాడు. అటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం వెన్నుదండలుగా ఉంటూ ప్రతి విషయాన్ని కూడా మనం చేస్తున్నాం పని, కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక నినాదంతోనే మనం ఈరోజు మనం చేసేది కొంచెము, కొంతమంది ప్రభుత్వాలు చేసింది కొంచెము, చెప్పుకుంది ఎంతో, కానీ మనం చేసేది ఎంత ఉంది, చెప్పుకునేది కొంచెం ఉంది. కాబట్టి ఈరోజు మనం చేసే పనులు ప్రతి గడప, ప్రతి గ్రామం
గ్రామం ప్రతి చోట మనం ఈ నినాదాన్ని తీసుకెళ్తూ రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనిని తెలుసుకోలేకపోతున్న ప్రజలకు తెలియజేస్తూ ఇంకా రానున్న దినముల్లో రేవంత్ రెడ్డి గారు చేసే పనులకు మనందరం ఎన్నుదండలుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదే